ప్రభుత్వ పక్షాననే పోయినట్టుగా మేము భావిస్తున్నాం. పోయినప్పుడు మేనిఫెస్టోలో ఉన్నటువంటి మాటలు మాట్లాడకుండా, ఆ రోజు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకుండా ఈరోజు కొత్త మాటలు మొదలుపెట్టిండు. మా ఉద్యోగాలు ఏమైనాయి, మా నిరుద్యోగ వృత్తి ఏమైంది, లేకపోతే రైతులకు ఇచ్చిన హామీ ఏమైంది, ఇలాంటి క్వశ్చన్స్ చేసే వరకు ఈయన మాట మార్చి ఈయన ముఖ్యమంత్రికి ప్రతినిధిగా వచ్చినోడు. నిన్న జరిగిన దాడి మల్లారెడ్డి మీద జరగలేదు, కేసీఆర్ మీద, కేసీఆర్ అబద్ధాల ప్రభుత్వం మీద జరిగినటువంటి దాడిగా మేము భావిస్తున్నాము. ఈ ప్రభుత్వం నష్టంలో ఏదో చెప్పిండు, కోట్ల రూపాయల నష్టం ఏదో జరుగుతున్నట్టుగా చెప్పినట్టున్నాడు. నేను మల్లారెడ్డిని తప్పు పట్టడం లేదు, పాపం ఆయనకు సగం వచ్చి సగం రాక ఆయన చెప్పి ఉంటాడు. మల్లారెడ్డికి మొత్తం సబ్జెక్టు తెలియదు, మల్లారెడ్డికి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు ఆయనకు. అక్కడ జరిగింది వాళ్ళకు ఉండేటువంటి ఆక్రోశాన్ని చూస్తే, అక్కడ ఉండేటువంటి వాళ్ళ కోపాన్ని చూస్తే చాలా క్లియర్గా అర్థమైంది. కేసీఆర్ను తరిమి కొట్టకపోతే ఈ రాష్ట్రంలో ఎవ్వడు కూడా బతకలేడు. ఉద్యోగస్తులు బతకలేరు, రైతులు బతకలేరు, బీసీలు బతకలేరు, ఎస్సీలు బతకలేరు, ఎస్టీలు బతకలేరు, మైనారిటీలు బతకలేరు, క్రిస్టియన్స్ బతకలేరు. దానికి ఎన్నో కారణాలు కానొస్తున్నాయి. అందరికి కోపం ఉంది. రేపు ఇంకొక మీటింగ్ పెడితే కూడా అదే చేస్తారు. మరి ఒక మంత్రిగా ఉండి సంపెతందుకు వస్తుందంటే, నీ గవర్నమెంట్లో ఉన్న మంత్రివి అంటే మీ పోలీస్ ఏం చేస్తుంది? మీ పోలీసులకు తెలియదా? అంటే మీ దగ్గర లా అండ్ ఆర్డర్ లేనట్టే లెక్క కదా. రేవంత్ రెడ్డి అమెరికాలో ఉంటే రేవంత్ రెడ్డి చంపిస్తుండు, నన్ను చంపియడానికి వస్తుండు అంటాడు. అసలు మంత్రి మాట్లాడే మాటలేనా అవి? రేవంత్ రెడ్డి చంపిస్తుండు అనేటువంటి మాట ఈ మల్లారెడ్డి అంటుండంటే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.